హాయ్ ఫ్రెండ్స్, అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన ఆర్ ఫాల్ట్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇది కల్పబుల్స్ సిరీస్ లో మూడవది, లాస్ట్ది. ఫస్ట్ పార్ట్ మై ఫాల్ట్, సెకండ్ పార్ట్ యువర్ ఫాల్ట్, థర్డ్ పార్ట్ ఆర్ ఫాల్ట్. ఈ స్పానిష్ రొమాంటిక్ డ్రామా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. నిక్ నోవా 4 ఏళ్ల బ్రేకప్ తర్వాత మళ్ళీ లియోన్ జనా వెడ్డింగ్ లో కలుస్తారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ మధ్య ప్రేమ చిగురిస్తూ చివరికి ఎక్కడికి దారితీసింది అన్నదే కథ. ఈ సిరీస్ లో వచ్చిన మూడోది, లాస్ట్ది ఈ సినిమా. ఫస్ట్ 2 సినిమాల్లో ఉన్న రొమాంటిక్ సీన్స్ ఈ సినిమాలో కూడా ఉంటాయి. అయితే నోవా వేరొకటితో డేటింగ్ చేస్తూ తిరుగుతూ ఉంటుంది. నిక్ కూడా వేరే అమ్మాయితో డేటింగ్ చేస్తూ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటూ ఉంటాడు. అయితే మళ్ళీ వీళ్ళ మధ్య అర్జున్ రెడ్డి టైప్ లో ప్రెగ్నెన్సీ వస్తుంది. అప్పుడు మన నోవా అర్జున్ రెడ్డి లాగా కడుపులో ఉన్న బిడ్డకి నేనే తండ్రిని అవుతానన్నాడా లేదా ఆమెను వదిలేసాడా, అసలు ఆ కడుపుకి కారణమైంది ఎవరు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కాస్ట్యూమ్స్, అదిరిపోయే సెట్టింగ్లు, రిచ్ లొకేషన్స్ ఇవన్నీ ఫస్ట్ 2 పార్ట్లో ఉన్నట్లే ఉంటాయి. సినిమాకి ప్రధాన ఆకర్షణ నోవా, నిక్. ఈ 2 పాత్రలు పోషించిన హీరోయిన్, హీరో వాళ్ళ అందంతోనే కట్టిపడేస్తారు. నోవా పాత్రలో నికోల్ వాలెస్ అద్దరు కొట్టిందని చెప్పొచ్చు. ఒక రొమాంటిక్ సీన్ ఉంటుంది. రొమాంటిక్ సీన్ కాదు, ఒకటి కాదు, 2-3 ఉంటాయి సినిమాలో. బంచిక్లే. నికోల్ వాలెస్ చాలా అందంగా అనిపిస్తుంది ఆ సీన్లో. గ్యాబ్రియల్ గుయవరా అమ్మాయిల్ని విపరీతంగా ఆకట్టుకుంటాడు. క్లైమాక్స్లో ఒక చిన్న బాబుని చూపిస్తారు. ఆ బాబు ఎంత అందంగా ఉంటాడంటే వాడు చాలా ముద్దుగా ఉంటాడు. చక్కగా రొమాంటిక్ సీన్లు ఉన్నాయి. మంచి డిస్కోటెక్లో పెట్టే మ్యూజిక్ లాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. చక్కగా తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ముందు 2 పాటలు కూడా తెలుగులో ఉన్నాయి. చక్కగా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. అయితే ఈ సినిమాలో హీరో, హీరోయిన్లు ఎవరితో పడితే వాళ్ళతో తిరుగుతూ ఉంటారు. ఆఫ్ కోర్స్ మన ఇండియాలో కూడా ఈ టైప్ కల్చర్ ఈ మధ్య బాగా పాపులర్ అయింది. సో హ్యాపీగా ఈ సినిమాని చూడొచ్చు. కాకపోతే పిల్లలతో, ఫ్యామిలీతో ఈ సినిమాని చూడకండి. కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమాన్, బీట్ మీ యార్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?